ఏదైనా ఒకేషన్కి ముందు ఆడవాళ్ళకి ముందుగా గుర్తొచ్చేది ఫేషియల్స్ అంటేనే మన ఆడవాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇష్టమైన సబ్జెక్ట్. ఎందుకంటే స్కిన్ గ్లో అవుతుంది, డీప్గా క్లీన్ కూడా అవుతుంది. మరి టీనేజర్స్ దగ్గర అంత ఎఫోర్డ్ చేసే అంత మనీ ఉండదు కదా, పాకెట్ మనీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే ఆడవాళ్ళు అనుకోండి, మనలాంటి వాళ్ళ హౌస్ వైఫ్స్ హస్బెండ్ అడగాల్సి ఉంటుంది. లేదా వాళ్ళు స్వతహాగా కష్టపడి డబ్బులు సంపాదించుకున్నా కూడా కొంతమంది దగ్గర టైం అనేది ఉండదు కదా. సో లాస్ట్ మూమెంట్లో ఇంటి దగ్గరే ఫేషియల్ ఎలా చేసుకోవచ్చు అనేది చూపించాలనుకుంటున్నా. ఇది అరోమా మ్యాజిక్ వాళ్ళది పర్ల్ ఫేషియల్ కిట్. సో ఎలా చేసుకోవాలో చూసేద్దామా? హాయ్ అండి, నేను మీ హర్ష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షస్ గ్యాలక్సీ. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. సో ఈ ఫేషియల్ కిట్లో 7 స్టెప్స్ ఉంటాయండి. 7th స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్ అనమాట. సో ఇక్కడ నేను ఎక్స్పైరీ డేట్ చూపిస్తున్నాను. మీరు ఫేషియల్ కిట్ తీసుకోవడానికి ముందు ఎక్స్పైరీ డేట్ చూసుకొని తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను పర్ల్ ఫేషియలే ఎందుకు తీసుకున్నాను అంటే నాది ఆయిలీ స్కిన్ అండి, అట్లాగే యాక్నీ అండ్ పింపుల్ ప్రోన్ స్కిన్ అనమాట. సో అలాంటి వాళ్ళకి పర్ల్ ఫేషియల్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. యాక్నీ ఇంకా పింపుల్స్ ఉన్న వాళ్ళకి జనరల్గా ఫేషియల్ అనేది ప్రిఫర్ చేయరండి. ఎందుకంటే మనం ఫేస్ పైన ఎక్కువగా స్క్రబ్ చేయడం లేదా మసాజ్ చేయడం వల్ల అది పక్కన స్ప్రెడ్ అయ్యి ఎక్కువగా వస్తుంది కాబట్టి. సో ఈ ఫేషియల్ నేను యాక్నీ పింపుల్స్ ఉన్న వాళ్ళు ఎలా చేసుకోవాలనేది కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫేషియల్ కిట్ ఓపెన్ చేస్తే మీకు ఇలా ఒక పేపర్ వస్తుందండి. అది మీరు ఎలా చేసుకోవాలి అని తెలియని వాళ్ళ కోసం కూడా ఇక్కడ పర్ఫెక్ట్గా ఒక స్టెప్ నుంచి 7 స్టెప్స్ వరకు ఏమేమి వస్తాయి అండ్ ఏమేమి ఇందులో వాడారు, దాని తర్వాత వాటిని మనం ఎలా యూస్ చేయాలి, ఎన్ని నిమిషాలు ఉంచాలి, మొత్తం డీటెయిల్గా మీకు ఈ నోటీస్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఫేషియల్ తెలియని వాళ్ళు కూడా రాని వాళ్ళు కూడా ఈ నోటీస్ చూసుకుంటూ చదువుకుంటూ మీరు ఫేషియల్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఎలాంటి ఫేషియల్ అయినా ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్ జెల్ ఉంటుందండి. సో మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ క్లెన్జింగ్ జెల్ని అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడాల్సి ఉంటుంది. నేను ఒకదాని తర్వాత ఒకటి ఏమేమి వస్తాయి అనేది చూపిస్తున్నాను. ఒకవేళ మీకు తెలియకపోయినా శాషే పైన ఇక్కడ కనిపిస్తుంది చూసారా, నెంబరింగ్ అనేది ఉంటుంది. 1, 2, 3 ఇట్లా మీకు నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ నెంబరింగ్ చూసుకొని మీరు చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టెప్ అనేది నేను చేస్తున్నాను. ఈ క్లెన్జింగ్ జెల్ వచ్చేసి మీరు ఫేస్ పైన కనీసం 3 నుంచి 5 నిమిషాల వరకైనా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ ఇన్ ద సెన్స్ రౌండింగ్స్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలన్నమాట. సో క్లెన్జింగ్ ఏం చేస్తుందంటే ఫేస్ పైన ఉన్న డస్ట్ని రిమూవ్ చేసేసి దానివల్ల స్కిన్ పైన లేయర్ని మంచిగా క్లీన్ అయితే చేస్తుందన్నమాట. ఇందులో ఆక్వా, లారెల్ గ్లూకోసైడ్ ఇట్లా చాలా రకాల ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయండి. మీరు క్లెన్జింగ్ చేసుకున్న తర్వాత 3 నుంచి 5 నిమిషాల వరకు ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి స్కిన్ సీరం అనేది ఉంటుందండి. ఇది సెకండ్ స్టెప్ అనమాట. సో ఇది మనం హాస్పిటల్స్లో ఇంజెక్షన్ చేయడానికి చిన్న చిన్న యాంప్యూల్స్ ఉంటాయి చూసారా, ఆ టైప్లో ఉంటుంది. ఈ రెడ్ మార్క్ కనిపిస్తుంది చూసారా, అక్కడ కరెక్ట్గా మీరు బ్రేక్ చేస్తే కరెక్ట్గా మీకు అది బ్రేక్ అయిపోతుందండి. కొంచెం హార్డ్గానే ఉంది. సో మీరు కరెక్ట్గా చూసుకొని బ్రేక్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంజెక్షన్లా ఉంది కదా, స్కిన్కి ఇంజెక్ట్ చేసేదేమో అనుకుంటారేమో, కానీ కాదండి. దీని లోపల ఉన్న సెరమ్ని మీరు ఫేస్ పైన అప్లై చేసుకోవాలి. కనీసం 3 నిమిషాల వరకు అది ఫేస్ పైన అబ్జర్వ్ అవ్వడానికి ఉంచుకోవాలన్నమాట. సో నేను ఎంతో కష్టపడి దీన్ని బ్రేక్ చేశాను, కానీ నాకు ఇది వేలు కట్ అయినట్టు కూడా తెలియలేదన్నమాట. అంత షార్ప్గా ఉంది. చూస్తూ ఉండగానే ఒక్క 2-3 సెకండ్లోనే బ్లడ్ అనేది వచ్చేసింది. సో మీరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా దీన్ని బ్రేక్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అసలు, ఈ యాంప్యూల్ ఎందుకు అని అంటే ఇది లాక్టిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, టటారిక్ యాసిడ్ ఇలా 3 రకాల యాసిడ్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయండి. యాసిడ్స్ అంటే భయపడకండి, స్కిన్కి మంచిదే. ఇది ఫేస్ పైన అప్లై చేసుకున్న తర్వాత ఆరిపోవడానికి 3 నుంచి 5 నిమిషాల వరకు ఉంచేసుకోవాలన్నమాట. సో దాని తర్వాత దాన్ని మీరు వాష్ చేయకూడదండి. దాని తర్వాత ఎక్స్ఫోలియేటింగ్ జెల్ అంటే నెంబర్ 3 అనమాట. ఇది మనకి ఫేస్ పైన ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. అంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి నార్మల్గా మనం గ్రాన్యూల్స్ ఉన్న స్క్రబ్ని వాడుతుంటాం కదా, అదేనండి నార్మల్ ఫేషియల్స్లో స్టెప్ నెంబర్ 2 అలా ఉంటుంది చూసారా. సో అలా అనమాట. కానీ ఇది యాక్నీ అండ్ పింపుల్స్, ఆయిలీ స్కిన్ వాళ్ళకి చేస్తున్నాం కదా. సో ఇందులో హార్ష్గా ఉండదు, గరుగ్గా అస్సలు ఉండదు, స్మూత్ జెల్లాగా ఉంటుందన్నమాట. ఇందులో కార్న్ఫ్లోర్, ఫ్రూటీ యాసిడ్స్, ఇంకా పెప్పర్మెంట్
ఇట్లా చాలా రకాల షుగర్ కేన్ అనేది ఇంక్లూడ్ అయి ఉంది. ఎక్స్ఫోలియేటింగ్ జెల్ని కనీసం 5 నుంచి 6 నిమిషాల పాటు మీరు మసాజ్ చేస్తే ఫేస్ పైన ఉన్న రింకిల్స్ని, డెడ్ స్కిన్ సెల్స్ని, బ్లాక్ హెడ్స్ని రిమూవ్ చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో అందుకోసం ఈ స్క్రబ్బింగ్ ప్రాసెస్ అనేది ఉంది. దీన్ని ఎక్స్ఫోలియేటింగ్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఫేస్ వాష్ చేసుకున్నాక స్టీమింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఒకవేళ మీ దగ్గర స్టీమర్ లేకపోతే బాగా మరిగించిన నీళ్ళని దాంతో కూడా స్టీమ్ తీసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 4th స్టెప్ అండి. ఇది మీరు పర్ల్ గ్లో జెల్ అని ఉంటుంది దీని పేరు. ఇది నెంబర్ 4 అనమాట. ఈ గ్లో జెల్ ఎందుకు వాడతాము అంటే ఫేస్లో ఫేషియల్ చేసినప్పుడు గ్లో కూడా అవసరమే కదా. మీరు ఇక్కడ చూస్తున్నారా, షైనీ పర్ల్ గ్రాన్యూల్స్ లాగా ఎంత బాగా కనిపిస్తున్నాయో. పర్ల్ ఫేషియల్ అంటే మరి పర్ల్స్ ఎఫెక్ట్ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. సో దీన్ని అప్లై చేసుకున్న తర్వాత కనీసం 5 నిమిషాల పాటు మీరు మసాజ్ అనేది చేసుకోవాలన్నమాట. సో అది మసాజ్ చేసుకున్న తర్వాత మీరు ఫేస్ వాష్ని చేయకూడదండి. అదే ఫేస్ పైన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి జెల్ ఉంది కదా, ఆక్సిజనేటింగ్ జెల్ అనేది. ఆ జెల్ని మీరు ఒక బౌల్ తీసుకొని దాంట్లో కలెక్ట్ చేసుకోండి. ఆ జెల్ని మీరు ఇంతకుముందు స్టెప్ చేశారు కదా గ్లో జెల్ అని, దానిపైనే దీన్ని కూడా అప్లై చేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మసాజ్ అనేది చేసుకోవాలన్నమాట. సో దట్ ఏంటంటే ఆక్సిజన్ మన స్కిన్కి చాలా బాగా అందుతుంది. దాంతోపాటు గ్లో ఎఫెక్ట్ కూడా చాలా బాగా వస్తుంది. సో స్కిన్లో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి స్కిన్ చాలా హెల్తీగా అవుతుందన్నమాట. అలా చేయడం వల్ల స్కిన్ బాగా రిలాక్స్ అవుతుంది. అండ్ దెన్ మీరు ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లాస్ట్ స్టెప్ ప్యాక్ అన్నమాట. ఇది అప్లై చేసుకున్నాక 5 నుంచి 10 నిమిషాల పాటు వదిలేసి ఆరడానికి వదిలేసిన తర్వాత ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. సో అదండి మన ఫేషియల్. లాస్ట్ స్టెప్ వచ్చేసి 7th స్టెప్. దీన్ని సన్ స్క్రీన్ అంటారు. ఈ సన్ స్క్రీన్ శాషెట్ మీకు కరెక్ట్గా వాడుకుంటే వారం నుంచి 10 రోజుల వరకు వస్తుందండి. ఇది సన్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట. సో చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈ ఫేషియల్స్ వల్ల. బ్రైడల్ గ్లో ఫేషియల్ అని, గోల్డ్ ఫేషియల్ అని, స్కిన్ గ్లో ఫేషియల్ అని, ఇలా వీళ్ళ దగ్గర చాలా రకాల కిట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే టైం సేవ్ చేసుకుంటూ ఫేషియల్ చేసుకొని మీరు కూడా గ్లో ఎఫెక్ట్ అనేది తెచ్చుకోవచ్చు. సో ఈ అరోమా మ్యాజిక్ ఫేషియల్ ఎలా వాడాలో తెలుసుకున్నారు కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి రిజల్ట్స్ ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.